దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి సమస్తమైన మహిమ నిరంతరము కలుగును గాక. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ ప్రభు మెండారుగా దీవించును గాక. ఈరోజు ధ్యానం ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానం నేర్పించిన కొన్ని సంగతులను తను జ్ఞానం వల్ల నేర్చుకున్న మరికొన్ని సంగతులను ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు. ఒకనికి జ్ఞానం ఉండడం ఎంత అవసరమో, ఆ కలిగిన జ్ఞానం వలన ఎంత మేలు కలుగుతుందో మనము గ్రహిస్తే జ్ఞానాన్ని సంపాదించటానికి ప్రయాసపడతాం. అయితే ఈ పొందినటువంటి జ్ఞానం సొలొమోనుకి ఎట్టి విధంగా ఉపయోగపడిందో, అతను తెలుసుకున్నటువంటి విషయమేంటో, దానివల్ల ఏం జరిగిందో, తాత్పర్యం ఏమిటో అతని మాటల్లోనే నేటి దినాన్న మనం ఇందులో ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తికి జ్ఞానం గనుక ఉంటే ఆ జ్ఞానం వల్ల ముఖానికి తేజస్సు కలుగుతుందట. అతనికి ఉన్నటువంటి మోటుతనం అంతా కూడా మార్చబడుతుంది అని. వాస్తవానికి జ్ఞానం లేకపోతే ముఖం మోటుతనంగానే ఉంటది. చదువుకోలేని వ్యక్తులను మనం గమనించినప్పుడు తెలిసిపోతుంది, ఇతను చదువులేనోడు, మోటోడు అని ఈజీగా మనం గమనించగలుగుతాం. కానీ అదే జ్ఞానం ఉంటే, చదువు కాదు నేను చెప్పేది, జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానం కలిగిన వాడిని మనం గమనిస్తే అతను ముఖ విధానమే మారిపోతుంది. ఈరోజు మీరు గమనించుకోండి, మీకు జ్ఞానాన్ని బట్టే ముఖం తేజస్సు మారడం జరుగుతుంది, కానీ నువ్వు చదువుకున్నంత మాత్రాన మారదు. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ ఆ ముఖం బండగా మోటుతనంగానే ఉంటుంది. కారణం ఏంటి అని అంటే, వారు చదివారు కానీ జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నారు. ఈరోజు నీ ముఖము ఇతరులు గమనించినప్పుడు నువ్వు చాలా చదివినట్లు కనపడుతున్నావు అని చెప్పగలిగే స్థితికి నువ్వు రావాలి అని అంటే, నీ ముఖంలో ఉన్న మోటుతనం పోవాలంటే తప్పకుండా జ్ఞానాన్ని సంపాదించాలి. రాజులు, అధికారులు ఈ యొక్క భూమిని పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే వారి మాట వినాలి అని చెప్తున్నాడు. ఎంతవరకు వినాలి? వాళ్ళకు లోబడాలి, వారి మాట వినాలి అని చెప్తున్నారు. ఎంతవరకు వినాలి అని అంటే, వారు దేవుని యొక్క నియమాన్ని పాటించి క్రమమైన రీతిలో వారు సాగుతున్నప్పుడు వారి యొక్క మాటను మనము పాటించాలి. వాక్యానికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన వాళ్ళు కలిగి ఉన్నప్పుడు వారి మాట మనం విననవసరం లేదు. మన ఆధ్యాత్మికమైనటువంటి భక్తి జీవితాన్ని కనుక కోల్పోయే స్థితి వస్తే ఆ అధికారుల మాట కూడా వినవసరం లేదు. ఇది భౌతిక సంబంధమైనదే కానీ ఆత్మ సంబంధమైన విషయం మాత్రం కాదు. ఎందుకనంటే, ఒక దినాన్న షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో ఉన్నారు. రాజు ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని చేసి, ఇదిగో ఈ యొక్క బొమ్మకు మొక్కాలి అని చెప్పాడు. అయితే వీళ్ళు రాజుగారు చెప్పినట్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అతను ఏ పని అయితే చెప్పాడో అది నమ్మకంగానే నిర్వర్తిస్తున్నారు. అయితే అతను చెప్పినటువంటి పని అది పోషణ కొరకై, రాజ్య విస్తరణ కొరకై, దేశ క్షేమం కొరకై ఉంది. కానీ ఇప్పుడు చెప్పినటువంటి మాట, ఈ బొమ్మకు మొక్కాలి అనేటువంటి మాట మాత్రం వారు విశ్వాసానికి అది ఒక గొప్ప పరీక్ష, ఆత్మీయ జీవితానికి ఒక ఎదురు దెబ్బ లాంటిది. కాబట్టి వారు ఏం చేశారనంటే, ఈ విషయంలో మేము రాజు మాట వినము, రాజ్య సంబంధమైన పరిపాలనలో మేము చేస్తున్న పని చేస్తాం, కానీ
ఈ యొక్క ఆధ్యాత్మికమైన విషయానికి ఆయనకి సంబంధము లేదు అని ఈరోజు మన భారతదేశంలో విచారకరమైన సంగతి ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే, రెడ్డి అనే కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవుడిగా మారితే ఆ రెడ్డి కులం మారదట. కాపు కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకవేళ యేసుప్రభుని నమ్ముకుంటే వాళ్ళకు కూడా కులం మారదట. ఇలాగున వెల్మాస్ కానీ ఇతరమైనటువంటి అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మతం మారితే వారు కులం మారదట. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గాలకి ఎవరైతే చెందుతారో వారు మాత్రం క్రైస్తవ మతంలోకి వస్తే ఖచ్చితంగా కులం మారాలట. నిజంగా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మన దేశంలో ఉండడం నిజంగా విచారం. మరి మిగతా వాళ్ళు మతం మారితే వాళ్ళ కులం ఎందుకు మారదు? వాళ్ళ పెద్ద కులం ఏంటి, చిన్న కులం ఏంటి? అసలు దీనికి దానికి సంబంధం ఏంటి? విశ్వాసానికి భౌతికతకు సంబంధం ఉందా అంటే ఎవరు ప్రవేశపెట్టారో ఇది ఒక దౌర్భాగ్యమైన విషయమని చెప్పాలి. ఎందుకనంటే అందరికీ మత స్వతంత్రపు హక్కు ఉంది. అందరూ కూడా వారికి ఇష్టం వచ్చినటువంటి మతంలో లేకపోతే ఇష్టం వచ్చిన దైవంలోనికి వెళ్ళవచ్చు. వాళ్ళు ఆత్మీయ విశ్వాసం అది. మన లౌకిక దేశంలో అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ఎందుకు ఈ కుల వర్గీకరణ విషయంలో మతానికి ఆపాదించారు అని అంటే బుద్ధి లేని పని ఇది. ఎందుకనంటే చాలా మంది బడుగు వర్గాల ప్రజలందరూ కూడా క్రైస్తవత్వానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఈ విధంగా బెదిరిస్తే వాళ్ళు అణిపివేయబడతారు అని వాళ్ళు వెర్రి. కానీ ఎవరు మారకుండా ఉన్నారు? ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేటువంటి ఈ యొక్క వర్ణాలలో ఎవరు మారకుండా ఉన్నారు? వాడు ఎవడో చట్టం పెడితే మాత్రం దానికి అతీతంగా రక్షణలోనికి నడిపించబడతలేదా? నేటికి కూడా వందల వేల లక్షలాది మంది ఈ యొక్క కులంలో ఉన్నవారు ప్రభుని యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నారు. ఇది మన విశ్వాసం. నిజంగా ఆ విషయాన్ని ప్రవేశపెట్టిన వాడికి బుద్ధి లేదు అనే చెప్పాలి. ఈ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా రాజ్య పరిపాలన విషయంలో మీ మాట వింటాము, కానీ ఆ బొమ్మకు మొక్కం అన్నారే అది మా విశ్వాసం, మేము మొక్కం అన్నారు. అయితే అగ్నిగుండంలో వేసేస్తాం. వేసుకో, అయితే ఏంటి? అగ్నిగుండంలో వేస్తే ఏంటి? మీ సంగతి ఇలా కదరా, నడనరా అని చెప్పి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టాను. రాజుగారి దగ్గర నిలబెట్టిన తర్వాత రాజు అంటున్నాడు, నేను చెప్పిన మాట మీరు వినలేదట అంటే అప్పటి వరకు గౌరవార్థంగా మాట్లాడాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే రాజుగారు కొంచెం కఠినంగా వ్యవహారం చేయడం ప్రారంభించారు, వీళ్ళు మాట మర్చేశారు. రాజా అని మాట్లాడేవాళ్ళు, నెబుకద్నెజరు నీ మాట వినాలని మాకేమీ ఆలోచన లేదు. ఎందుకనంటే నువ్వు చేసినటువంటి ఈ యొక్క తీర్మానం సరైనది కాదు. కారణం, నువ్వు వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ రాజ్య పరిపాలన సంబంధం ఇచ్చిన ఏదైనా మాకు ఓకే, కానీ మా విశ్వాసం జోలికి వస్తే మాత్రం మేము ఇలాగే ఉంటాం. నీ మాట వినే పని మాకు లేదు. అయితే అగ్నిగుండాన్ని 7 అంతలు పెంచండి అని రౌద్రుడైపోయి కోపం పెంచేసుకుని అగ్ని కూడా పెంచాడు. నువ్వు ఎంత అగ్ని పెంచుకుంటే పెంచుకో, ఏంటి మాకు? ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు, రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించలేదనుకో ఏం పర్లేదు, దేవుని కొరకు మా ప్రాణాలు అర్పించేస్తాం అని నిలబడ్డారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న వారులారా, ఒకవేళ రేపు పొద్దున్న జరిగేటువంటి ఈ భయంకరమైనటువంటి మత సంబంధమైన పోరాటంలో, క్రైస్తవత్వంలో ఇది సత్యమైన మార్గం అని నువ్వు వెంబడించిన ఈ క్రీస్తు కొరకు బ్రతకాల్సి వస్తే బ్రతుకు, అవసరమై చనిపోవలసి వచ్చినా చనిపోవటానికి రెడీగా ఉండగలిగినటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలా ఉండగలవా? అలాంటి విశ్వాస తీర్మానాన్ని నువ్వు కలిగి ఉన్నావా?
నా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోతే ఈ లోకాన్ని విడిచిపెడతాను, నాకు అభ్యంతరం లేదు, నిరంతరం ప్రభుతోనే ఉంటాను అని దేవుని కొరకు బ్రతకగలిగి చావగలిగిన ఒక గొప్ప తీర్మానాన్ని నువ్వు కలిగి ఉండాలి. అసలు మతానికి కులానికి సంబంధం లేని విషయాలను, దేశ రాజ్యాంగంలో లేని ఈ కొత్త విషయాలను వీళ్ళు తెచ్చిపెట్టి ఇలాగున మతాలు అనే పేరుతో గొడవలు తెస్తూ ఉన్నారు. ఈ రోజుకి సమస్యలుగా పరిగణించబడుతున్నాయి. ప్రియులారా, అందుకనే నీ విశ్వాస జీవితాన్ని ఎప్పుడు కూడా కించపరిచేటువంటి సందర్భాలు వచ్చినా, నీ భక్తి జీవితాన్ని పాడు చేసేటువంటి పరిస్థితులు సంభవించిన ఎప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుని కొరకు గొప్ప నిర్ణయంతో సాగగలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఏ విషయంలో వినాలి? ఇప్పుడు అర్థమైంది కదా. ఈ పరిపాలన విషయంలో వినాలి, ఉద్యోగం విషయంలో వినాలి, కానీ ఆత్మీయ విశ్వాస విషయాలకు మాత్రం మనం ఎవరి మాట విననవసరం పని లేదు. నీ భక్తిని నాశనం చేసే విషయాలు ఏదున్నా విననవసరం లేదు. దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలోంచి రప్పించిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, రాజుకి అర్థమైంది, వీరు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని దేశమంతా చాటించాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్పతనం. కనుక ఇలాంటి విషయాల్లో మనం లోబడనవసరం పని లేదు. నీ భక్తిని పాడు చేస్తే ఏదైనా వదిలేసాయి, ఏదైనా వదిలేసాయి, ఎవరినైనా వదిలేసాయి. దేవుడు నీకు శ్రేష్టమైనటువంటి పరిస్థితిని తప్పక దయచేస్తాడు. ఈ భూమి మీద ఎప్పుడు యుద్ధం జరుగుతుందట. ఆ యుద్ధం ఏంటి అని అంటే ఎవరికి వారే వ్యక్తిగతంగా చేస్తున్న యుద్ధము, మంచి చెడ్డ అనేటువంటి వాటి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం. ఎప్పుడు కూడా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. దీన్ని ఆపడం ఎవరి వల్ల కాలేకపోతుంది. మంచి చేద్దామా చెడు చేద్దామా అనే ఈ రెండు సందర్భాల్లో యుద్ధం సాగుతూనే ఉంది. మొట్టమొదటిగా అవమ్మ తీసుకొచ్చింది ఈ చట్టాన్ని, మంచి చెడ్డ అనేటువంటి చట్టాన్ని. అంతకుముందు అంతా మంచే ఉంది, అంతకుముందు పరిశుద్ధత ఉంది, అంతకుముందు నీతి ఉంది, అంతకుముందు యథార్థత ఉంది, అంతకుముందు దేవునితో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. కానీ అది బ్రేక్ చేసేసింది అవమ్మ. ఆ వద్దు అనే చెప్పిన పండు తిన్నది, అంతే మంచి చెడ్డ అనేటువంటి పరిస్థితులకి దారి తీసేసింది. అది ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. కొన్నిసార్లు నీ స్వభావాన్ని బట్టి చెడు చేసేస్తున్నావు, సార్లు నీ స్వభావాన్ని బట్టి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. మంచిగా బ్రతకాలని ఆశపడుతున్నావు, కానీ పరిస్థితులు నిన్ను లొంగ తీసేస్తున్నాయి, పరిస్థితులు నిన్ను కురంగ తీసేస్తున్నాయి, పరిస్థితులు నిన్ను చెడులోకుండి చేస్తున్నాయి. అందుకే జాగ్రత్త కలిగి ఉండు. ఈ భూమి మీద జరుగుతున్న మంచి చెడ్డ అనే దాని మీద కలిగి ఈ పోరాటంలో నువ్వు మంచికే తలొగ్గాలి. అవసరమైతే మంచి కోసం ప్రాణాన్ని అర్పించగలిగిన వ్యక్తిగా ఉండాలి తప్ప చెడుకి, చెడ్డ పనులకి, చెడ్డ సంబంధమైన కార్యాలకి ఎప్పుడు కూడా తల ఒగ్గవద్దు. ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఈరోజు మంచి కోసం బ్రతుకుతున్నావా, చెడు కోసం బ్రతుకుతున్నావా? మంచి అనేది నీలో ఉండే బ్రతుకుతున్నావా, మంచి అనేది కోల్పోయే బ్రతుకుతున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ భూమి మీద దురవస్థ సంబంధమైన ఒక విషయం అతనికి తారసపడిందట ప్రసంగికి. అదేంటంటే పెత్తనం చేసేవారికి, ఆ పెత్తనం కింద ఉన్నవారికి కూడా తిప్పలు తప్పవు అంటున్నాడు. వీడేమో నా మాటిని అంటాడు, ఆడేమో నీ మాట నేను వినాల్సిన పని లేదంటాడు. ఈ ఎవరైతే పెత్తనం సెలవుతున్నారో నువ్వు నా మాట వినకపోతే కుదరదు అంటాడు. అన్ని విషయాలకు నీ మాట ఎందుకు వింటాను అని ఇతను అంటాడు. ఇలాగున ఇద్దరు తిప్పలు పడుతున్నారు. ఒకడు మాట వినకుండా ఉండడం వల్ల, ఒకడు రద్దించి మాట్లాడడం వల్ల. స్నేహపూర్వకమైన భావాలు లేవు ఈ రోజున. ప్రేమ ఆప్యాయతలతో కూడుకున్నటువంటి విధానాలు కనబడటం లేదు. ఒరిజినల్ గా చెప్పాలంటే యజమానుడు ఎవరున్నారో అతను బాగానే ఉంటాడండి. యజమానుని కింద ఉంటారు చూడండి కొంతమంది అధికారులు, నాయకులు, వీళ్ళు మాత్రం చాలా రెచ్చిపోతారండి. ఒరిజినల్ గా చెప్పాలంటే ఒరిజినల్ లోడు బాగానే ఉంటాడు, ఆ కింద ఉన్న ఆకతాయి వాళ్ళు ఉంటారు చూడు, వీళ్ళు పెద్ద ఆ అసలేనోడి కంటే ఎక్స్ట్రాలు చేసేస్తారు. అందుకే సమస్యలు వస్తున్నాయి. నువ్వే పనులు అయితే ఉన్నావో నీ కింద ఎవరైనా పనివారు ఉంటే వారిని బాధించొద్దని బైబిల్ చెప్తుంది.
వారిని ప్రేమతో గద్దించి ప్రేమతో పని చేయించుకోవాలి తప్ప వారి మీద పెత్తనాన్ని చెలాయించొద్దు. ఎందుకంటే నీవు కూడా ఒకరి దగ్గర పనివాడై ఉన్నావు. నీవు ఒకవేళ కొంతమంది మీద పైన పనివాడుగా ఉండొచ్చు, కానీ నీకు పైన మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మీద కూడా మరొకడు ఉన్నాడు. ఆ ఫైనల్ గా ఆ వ్యక్తి మీద దేవుడు ఉన్నాడు, పెత్తనం చెలాయించేవాడు. కాబట్టి నువ్వు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నావో, నీ కింద ఎవరైనా పని చేస్తే వారిని బాధ పెట్టగా ప్రేమపూర్వకంగా వాళ్ళతో పని చేయించుకునే వ్యక్తిగా నీవు ఉండాల. నీకు అలాంటి స్వభావం ఉందా? నీ కింద ఉన్న వాళ్ళు బెదిరిస్తారు, రేయ్ నా మాట వినాలి, ఏమనుకున్నావు, లేకపోతే చెప్పేస్తా, లేకపోతే ఉద్యోగం తీసేస్తా, నీ పని అయిపోద్దని అంటున్నావా? అయితే నీ బతుకు అయిపోయిందని అర్థం. అలాంటి ఎవరైతే ఎక్స్ట్రాలుగా పోతున్నాడో ఆడు ఎవరైనా ఏ ఉద్యోగంలో ఉన్నా ఒకరోజు వాళ్ళకి కూడా ముప్పు పొంచి ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇలాగ పెత్తనం చేసే వారి జీవితం గురించి అతను గమనించాడట. ఇద్దరి జీవితాలు కూడా వ్యర్థం అంటున్నాడు. ఎందుకు? నువ్వు పెత్తనం చేస్తున్నావు, ఆడేమో నీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు. పైనోడేమో నీ మీద ఒత్తిడి తెస్తే నువ్వు అతని మీద ఒత్తిడి చేస్తున్నావు. ఇదంతా వ్యర్థమే. కొంతమంది ఇలాగ అనుకుంటున్నారు, చెడ్డ పనులు చేసే వాళ్ళని చూసి వాళ్ళకి ఏ శిక్ష రాకపోతే పాపం అపవిత్రత చెడు అనే కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళకి శిక్ష రాకపోతే అనుకుంటున్నారు వాళ్ళకి ఏ రకమైనటువంటి శిక్ష లేదు, వాళ్ళు తప్పు చేస్తున్నా దేవుడు ఏం పట్టించుకోవట్లేదు అని అన్నట. కొంతమంది వాళ్ళు కూడా వాళ్ళను బట్టి తప్పుడోళ్ళుగాను చెడిపోయిన వారుగా ఉన్నారట. ఏం అర్థమవుతుంది నీకు? అంటే ఈ చెడ్డ పనులు చేసిన వాళ్ళకి శిక్ష రాకపోతే ఆ చెడ్డ పని చేసిన వాళ్ళకి శిక్ష రాలేదు కానీ నాకు మాత్రం వస్తుందా అని కొంతమంది మొదలెడుతున్నారంట. అయితే ఏమంటున్నాడంటే ఆయన, శిక్ష వెంటనే రాలేదని నువ్వేమి కంగారు పడిపోకు, వాళ్ళకి ఎప్పుడు ఏం వడ్డించాలో నేను అన్ని రెడీ చేసి పెట్టాను, బడిత పూజకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే తాత్కాలికంగా నీ కంటికి కనపడతలేదు, వాళ్ళ లోపల ఆల్రెడీ ఆ రకమైన రౌండ్ ప్రారంభం అయిపోయింది అంటాడు ఆయన. అంటే చెడ్డోళ్ళకి పనిష్మెంట్ లేకపోతే, శిక్ష పడకపోతే, అది వారు అనుభవించకపోతే నువ్వు చూసి అలాగా చెడుగా మారిపోకు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏమి వడ్డించాలో దేవునికి బాగా తెలుసు అన్నాడు. వాళ్ళని బట్టి నువ్వు చెడిపోయావు అనుకో, నీకు కూడా ఎప్పుడు వడ్డించాలో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెబుతూ ప్రజలు దేవుని పట్ల భయము భక్తిని విడిచిపెట్టి మరీ చెడ్డ కార్యాలు చేస్తున్నారట. అంటే దేవుడు వాళ్ళని ఏం చేయలేదు కానీ మమ్మల్ని ఏం చేస్తాడు? అంత దుర్మార్గుడిని ఏం చేయలేదు, అంత పాపిని ఏం చేయలేదు, అంత మూర్ఖుడిని ఏం చేయలేదు, అంత దొంగతనాలు చేసినోడిని ఏం చేయలేదు, అంత వ్యభిచారిని ఏం చేయలేదు, అంతటి ఇలాంటి కార్యాలు చేసినోడు ఏం చేయలేదని వీళ్ళు కూడా చేస్తున్నారట. గమనిస్తున్నారా? ఒక దేశంలో వ్యభిచారం చేసిన వ్యక్తి లేకపోతే ఎవరినైనా రేప్ చేసిన వ్యక్తి ఉంటాడే, ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద ఉరేసేస్తారు. ఎందుకు అంటే అది దుబాయ్ దేశంలో అనుకుంటా. ఎందుకంటే మరొకడు ఎవరు కూడా ఏ సహోదరిని అలా పాడు చేయకూడదని. ఇంకా కఠినమైన శిక్ష ఏంటంటే అతను మర్మాంగాలను కుక్కల చేత తినిపిస్తారు బతుకుంటుండగానే. ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి. ఇక జీవితంలో ఆ శిక్షను చూసినాడు ఎప్పుడు కూడా చెడ్డ తలంపు రాదు. వస్తే ఆడికి ఆ మరణం, ఆ భయంకరమైన చావు గుర్తొచ్చేస్తుంది. కానీ మన భారతదేశంలో కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే వాడు ఎన్ని తప్పులు చేసినోడు అయినా వాడు పేరు ప్రఖ్యాత కలిగి ఉంటే, వాడి దగ్గర ధనం ఉంటే ఏదో విధంగా ఆయన తప్పించేస్తుంటారు. డబ్బెట్టిచ్చేసుకొని లాయర్ల చేత పెట్టించేసుకొని మొత్తానికి ఏదోలాగా వాడు ప్రయత్నాలు చేసేసి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. అంత తప్పులు చేసిన వాడిని ఇమ్మీడియట్లీగా ఒక ఘోరమైన శిక్ష, ఉరి శిక్ష కుదరదు దానికి. ఇలా కుక్కల్ని అప్పగించేయడమో, లేకపోతే చిత్రహింస పెట్టి కాలు చెయ్య తీసేయడమో, లేకపోతే కుడికాలు ఎడం చేయి తీసేయడము, అలాగిన పార్ట్లను తీసి పడేస్తే మరొకడు ఆ తప్పు చేయాలంటే భయపడతాడు. రోజుకట మన భారతదేశంలో దాదాపుగా 60 నుంచి 90 రేపులు జరుగుతున్నాయంట భారతదేశం మొత్తంలో రికార్డెడ్గా.
60 నుంచి 90 రేపులు జరుగుతున్నాయట. అది చిన్న పెద్ద అనే తేడా లేకుండా జరుగుతుందట. ఇంత జరుగుతుంటే ఇంకా ఎందుకు జరుగుతుంది రోజుకి అంటే సరి అయిన శిక్ష పడకే. ఒకరిని నలుగురు పాడు చేసినప్పుడు వారిని బయటికి తీసుకెళ్లి కాల్చి చంపేశారే, అలాంటి శిక్ష అయితే కొంతమందికి భయం వేస్తుంది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక చెడ్డ పని చేసినప్పుడు వాడు తప్పించుకొని తిరుగుతుంటే ఇంకొకడు ఆ పని చేస్తాడు. అందుకే ఆ చెడ్డ చేసిన వాళ్ళని తీసిపడేయాల. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్నాడు. అతని దేశంలోకి కరోనా పేషెంట్ వస్తే వెంటనే చంపేశాడట. ఎందుకు చంపేశాడు? ఒకడు వచ్చాడు, వాడి వల్ల మా దేశం కరోనాకు భారీ అయిపోతుంది, గురైపోద్ది అనే ఉద్దేశం కలిగి ఆ మొదటి వ్యక్తిని చంపేసేసి మొత్తం ఎయిర్పోర్ట్ బంద్ చేసాడు, రాకపోకలన్నీ బంద్ చేసాడు కొంతకాలం. ఆ దేశం వాళ్ళు బయటకు వెళ్ళడం కుదరదు, బయట వాళ్ళు ఆ దేశంలోకి రావడానికి కుదరదని మొత్తం కంప్లీట్గా ఆపేశాడు. కరోనా రాకుండా కాపాడుకున్నాడు. అలాగే చెడు చేసిన వాళ్ళని ఎక్కడికక్కడ తీసి పారేస్తుంటే, ఏరేస్తుంటే ఇక నెక్స్ట్ ఇంకొకటిగా పనిచేయడు. అలాంటి కఠినమైన చట్టాలు వస్తే బాగుండునని నేను కోరుకుంటున్నాను. ఇంకొక దురవస్థ కనబడిందంట. రాత్రి బవళ్ళు నిద్ర సుఖాన్ని విడిచి మనుషులు చేస్తున్నటువంటి కష్టాన్ని మనసులో పెట్టుకొని గమనించాడంట. ఎంత బాగా గమనించాడు అనంటే, ఒకడు రాత్రి పగలు అని విరామం లేకుండా నిద్రను కూడా విడిచిపెట్టి సుఖాన్ని కూడా మరిచి వాడు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చూసినప్పుడు మనుషులకి ఏమీ అర్థం కాలేదు అని నాకు అర్థమైంది. వాళ్ళు ఏమైపోయారనంటే, ఏదో సాధించేద్దాం, ఏదో నేను కనిపెడతాను అని అనుకుని వారు పూనుకుంటున్నారట. అయితే పూనుకుంటున్నారు, నేను ఏదో కనిపెట్టాను అనుకుంటున్నారు, కానీ చివరికి వాళ్ళు ఏమీ గ్రహించలేకపోతున్నారు. ఈ భూమి మీద అది కూడా వ్యర్థమే అంటున్నాడు. అంటే వారు నిద్రను విడిచిపెట్టి సుఖాన్ని విడిచిపెట్టి ఎంతో ప్రయాసపడుతున్నారు. అయితే దానివల్ల వాడు ఏదో సంపాదించాను, చేసేసాను అనుకుంటున్నాడు. దానివల్ల ప్రతిఫలం ఏముంది అంటున్నాడు. నిజంగానే ఎవరికి వాడే కష్టపడి ఎవరికి వారే ఇలాంటి నిద్ర సుఖాలు విడిచిపెట్టి రాత్రి పగలు అనక ఓవర్ డ్యూటీలు చేసి ఇబ్బంది పడిపోతుంటే చివరికి ఆరోగ్యం కాస్త పాడైపోతే చేసిన ఆధునికమైన వరకు సంపాదించిన దాన్ని మించి హాస్పిటల్ పాలు చేసేస్తుంది, అనారోగ్యం పాలు చేసేస్తుంది. అందుకే ఎంత కష్టపడాలో అంత కష్టపడాలా, శరీరానికి ఎంత నిద్రో అంత నిద్రపోవాలి, శరీరానికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారాన్ని అందించాలి. అన్నీ కూడా తగిన మోతాదులో ఉండగలిగితే నువ్వు బ్రతికిన బ్రతుకులో చక్కగా ఆనందంగా బ్రతకగలుగుతావు. అటు ఆనందకరమైన జీవితాన్ని ప్రభువుని బట్టి కలిగి ఉండి దైవ కృపలో నువ్వు ఉండాలని ఈరోజు ధ్యానం చేసిన విషయాల్లో ఏదైనా నీకు హృదయానికి తాకగలిగినప్పుడు లోపాలుంటే సరి చేసుకో. పరిస్థితులు ఎలాగున్నాయో గమనించుకొని నీతిగా భక్తిగా దేవుని పట్ల భయము భక్తి కలిగి బ్రతకటానికై ప్రయత్నం చేయి. నా ప్రభు నీకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. వెట్టి ప్రలోభాలకు లొంగక నీతిగా బ్రతుకు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.